ఒక వ్యక్తిని సిలువ వేసినప్పుడు ఆ వ్యక్తిని ఏ ప్రదేశంలో సిలువ వేశారో అదే ప్రదేశంలో అదే సిలువలో వారిని విడిచిపెడతారు. అక్కడ తను అనేక బాధలు అనుభవించి చనిపోతాడు. తరువాత అతని శరీరాన్ని కాకులు, గ్రద్దలు, కొన్ని జంతువులు వచ్చి తింటాయి. తరువాత ఆ ప్రదేశంకు ఎవ్వరూ వెళ్లరు. అలాగే యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన తరువాత ఆ ప్రదేశం అలానే ఉంటుంది. యేసు ప్రభువుని దించిన తరువాత కూడా ఆ సిలువ అక్కడే ఉంది. యేసు ప్రభు సిలువ మాత్రమే కాదు, మిగిలిన ఇద్దరు దొంగల యొక్క సిలువలు కూడా అక్కడే ఉన్నాయి. తర్వాత వాటిని అక్కడే పూడ్చిపెట్టడం జరిగింది. ఇక క్రీస్తు శకం 312లో అంటే యేసు ప్రభు సిలువ వేయబడిన దాదాపు 300 సంవత్సరముల తర్వాత కాన్స్టంటైన్ ది గ్రేట్ రోమన్ సామ్రాజ్య సింహాసనం కోసం మ్యాక్సెంటియస్తో పోరాటంలో ఉండగా తన యుద్ధములో తనకు సహాయం చేయమని క్రైస్తవుల దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించాడు. అతని ప్రార్థనకు సమాధానముగా ఆకాశంలో ఒక గుర్తు కనిపించింది. అది ఈ సంకేతం ద్వారా మీరు జయిస్తారు అనే పదాలతో ప్రకాశవంతమైన సిలువ ఆకారము వారికి కనిపించింది. తరువాత అక్టోబర్ 28, 312 సంవత్సరమున మిల్వియన్ వంతెన వద్ద కాన్స్టంటైన్ యుద్ధం గెలిచాడు. ఇక తన గెలుపుకు కారణమైన యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించాడు, క్రైస్తవునిగా మారాడు. తరువాత యుద్ధంలో విజయం సాధించినందుకు దేవునికి రుణపడి కాన్స్టంటైన్ యేసుక్రీస్తు శిలువ యొక్క చిహ్నాన్ని రోమన్ ప్రమాణాలపై మరియు సైనికులందరి యుద్ధ రక్షణ షీల్డ్లపై ఉంచాలని ఆదేశించాడు. తరువాత ఆ శిలువను గురించి తెలుసుకొని యేసుకు వేసిన శిలువ ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి కాన్స్టంటైన్ తల్లిగారు అయిన హెలినా గారిని యెరూషలేముకు పంపిస్తారు. అక్కడ ఉన్న చరిత్ర ఆధారాల ప్రకారం మరియు దేవుని ద్వారా హెలినా గారు యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన ప్రాంతంకు చేరుకుంటారు. అక్కడ ఆ ప్రదేశం మొత్తము వెతికించి కొన్ని ప్రదేశాల్లో త్రవ్వకాలు చేసి చూడగా క్రీస్తు శకం 326 సంవత్సరం మే 3వ తారీఖున 3 సిలువలు యేసు ప్రభువును సిలువ వేసిన గొల్గొతా కొండపైన దొరికాయి. ఆ 3 సిలువలు ఎవరివి అంటే, ఒకటి యేసుక్రీస్తు ప్రభువుల వారిది, మిగిలిన 2 మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 38వ వాక్యం ప్రకారం కుడివైపున ఒకడును ఎడం వైపున ఒకడును 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. అయితే ఇక్కడే ఒక ప్రశ్న, ఆ 3 సిలువల్లో యేసుక్రీస్తు ప్రభువుకు వేసినటువంటి సిలువ ఏది అని. ఆ విషయం కనుగొనటానికి దేవుని ప్రణాళిక, దేవుని శక్తిని, యేసు ప్రభు చేసిన సూచక క్రియలను తెలుసుకున్న హెలినా గారు ఆ 3 సిలువలను ఒకదాని తర్వాత ఒకదానిని వైద్యం ద్వారా నయం కాని మరణకరమైన రోగము ఉన్న వారి యొక్క శరీరం మీద ఉంచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన ఆ సిలువను ఉంచగానే ఆ వ్యక్తి వెంటనే స్వస్థపరచబడ్డారు. దాని ఆధారముగా యేసుక్రీస్తు ప్రభుకు వేసిన సిలువను వారు కనుగొన్నారు. తరువాత ఆ సిలువను కనుగొనినటువంటి ప్రదేశములో చర్చ్ను కట్టడం జరిగింది. అదే చర్చ్ ఆఫ్ హోలీ సెపల్చర్. క్రీస్తు శకం 335న సెప్టెంబర్ 14వ తారీఖున కాన్స్టంటైన్ ఆ దొరికినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను చర్చ్ ఆఫ్ హోలీ సెపల్చర్ కి అంకితముగా ఇచ్చారు. అంటే చర్చ్ ఆఫ్ హోలీ సెపల్చర్ లోనే ఆ సిలువను ఉంచారు. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభు రక్తముతో తడిసినటువంటి సిలువ ఆ మహాదేవుని సంఘములోనికి, క్రైస్తవ సంఘములోనికి చేర్చబడినటువంటి రోజు సెప్టెంబర్ 14. ఆ రోజు అనేక మంది క్రైస్తవులు దేవుని స్తుతించారు, ఆరాధించారు, దేవుని యందు ఆనందించారు. అందుకు గుర్తుగా సెప్టెంబర్ 14న ఫీస్ట్ ఆఫ్ ది హోలీ క్రాస్ ను జరుపుకుంటారు. ఇక క్రీస్తు శకం 614లో పర్షియన్ రాజు అయిన చోస్రోస్ II యెరూషలేం మీద దండెత్తి యెరూషలేమును నాశనం చేసి తన విజయానికి గుర్తుగా చర్చ్ ఆఫ్ హోలీ సెపల్చర్ లో ఉన్నటువంటి సిలువని తీసుకుని తన రాజ్యానికి వెళ్తాడు. తర్వాత క్రీస్తు శకం 629లో కాన్స్టంటైనోపుల్ చక్రవర్తి హెరాక్లియస్ పర్షియాలోకి ప్రవేశించి సిలువను తీసుకొని గౌరవప్రదముగా తన చెప్పులను విప్పి ఆ సిలువను తీసుకొని మరలా సెప్టెంబర్ 14న యెరూషలేంలోని చర్చ్ నందు ప్రతిష్ఠించాడు. ఏ రోజు అయితే సిలువను అక్కడ ప్రతిష్ఠించారో తిరిగి అదే రోజు సెప్టెంబర్ 14న మరలా శత్రువులు తీసుకొని వెళ్ళినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను తీసుకొని వచ్చి చర్చ్ ఆఫ్ హోలీ సెపల్చర్లో దాన్ని ఉంచారు. గనుక సెప్టెంబర్ 14న వారు విందు జరుపుకోవటం జరిగింది. 7వ శతాబ్దంలో పోప్ సెర్గియస్ I సిలువలో కొంత భాగమును రోమ్కు తీసుకుని వచ్చారు. క్రీస్తు శకం 1009లో ఫాతిమిడ్ ఖలీఫ్ అల్ హకీం బి అమ్ర్ అల్లా యెరూషలేములోని హోలీ సెపల్చర్ను నాశనం చేయాలి అని ఆదేశించాడు.
అప్పుడు క్రైస్తవులు ఆ ప్రభు యొక్క సిలువను నాశనం చేయకుండా దాన్ని భాగాలుగా విభజించి దాన్ని దాచిపెట్టడం జరిగింది. తర్వాత క్రీస్తు శకం 1187లో హ్యాటిక్ యుద్ధంలో సలాదిన్ యేసు ప్రభు సిలువను స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత బైజంటైన్ చక్రవర్తి ఐజాక్ II దాన్ని వారి దగ్గర నుండి విడిపించాలి అని ప్రయత్నం చేసినా సిలువను విడిపించలేకపోయాడు. తరువాత ఆ ప్రభు సిలువను పొందటానికి క్రీస్తు శకం 1219లో డామిటాన్ నగరం ముట్టడించాలి అని అనుకున్నప్పుడు వారు దాన్ని ముట్టడించకుండా ఆపివేశారు. అందుకుగాను నైట్స్ టెంప్లర్కు అల్ కమీల్ ద్వారా వారికి సిలువను తిరిగి అప్పగించారు. తర్వాత అనేక సంఘాల వారు ఆ సిలువను వారికి అందించమని, వారి సంఘంలో దాన్ని భద్రంగా దాచుకొని ఉంచుకుంటామని వారు కోరటం జరిగింది. అందుకుగాను ఆ సిలువలో కొంత భాగాన్ని పంపించడం జరిగింది. అలాగే అనేక మంది గౌరవార్థం కృతజ్ఞతగా సిలువ యొక్క కొంత భాగమును వారి దేశంలో సంఘంలో ఉండాలి అని తీసుకొని వెళ్ళేవారు. అలా ప్రస్తుతం యేసు ప్రభు రక్తంతో తడిసినటువంటి సిలువ ప్రపంచంలోని అనేక దేశాలకు పంపించడం జరిగింది. కొంతమంది బైబిల్ పండితులు యేసయ్య రక్తముతో ప్రతి దేశము తడపబడటానికి, రక్షణ కలగటానికి పంపబడటం జరిగింది అని తెలుపుతుంటారు. మన భారతదేశంలో కూడా చెన్నై నగరంలో లిటిల్ మౌంట్లో రోమన్ క్యాథలిక్ చర్చిలో జీసస్ క్రాస్ రిలిక్ ఉంది అని అంటారు. సిలువలో పెద్ద భాగము రోమ్లో ఉన్న జెరూసలేం బసిలికా చర్చ్ ఆఫ్ శాంటా క్రాస్ అనే ప్రాంతంలో, కొంత భాగము అథోస్ పర్వతం మీద ఉన్న కౌట్లో మౌసియో అనే ప్రాంతంలో, కొంత భాగము బ్రూసిక్లో, మరికొంత భాగము ప్యారిస్లో, కొంత చిన్ని భాగాలు ప్రపంచ క్రైస్తవ సంఘాలకు వారు తీసుకుని వెళ్ళటం జరిగింది. అలా యేసు క్రీస్తు ప్రభుకు వేసిన సిలువ నిజ రూపము అంటే పూర్తి సిలువ ఒకే దగ్గర లేదు. కానీ యేసు ప్రభుకు వేసినటువంటి సిలువ యొక్క భాగాలు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ మీరు బాగా గమనించండి, క్రైస్తవుడికి కావలసింది యేసుక్రీస్తు ప్రభు సిలువ కాదు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం. సిలువ కాదు మనలను పరలోక రాజ్యం చేర్చేది. ఆ సిలువలో నీ కొరకు నా కొరకు వ్రేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనలను పరలోక రాజ్యం చేరుస్తారు. సిలువ గురించి తెలుసుకోవటం తప్పు కాదు, కానీ దేవుడిని విడిచిపెట్టి సిలువను ఆరాధించటం తప్పు. సిలువ ప్రతిమ లేదా ఆకారము ఉండటం తప్పు కాదు, కానీ ఆ ఆకారమును పూజించటం తప్పు. అది పాపము. గనుక మనము సిలువ వేయబడి మరణము గెలిచి తిరిగి లేచిన నిజమైన దేవుడిని ఆరాధించాలి. ఆ యేసు ప్రభు వైపు చూస్తూ మన జీవితం దేవుని రాకడ వరకు సాగించాలి. అంతవరకు దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్.